హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి, ఈరోజు పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ అయితే చేస్తున్నాను. గోంగూర 4 కట్టలు అయితే తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నాను. ఇదైతే ఉడకబెట్టుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయలు మిక్సీ అయితే వేసుకున్నానండి. ఒక పెద్ద టమాటా, 5 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇవి 1/2 కిలో రొయ్యలండి. పొట్టు తీస్తే 1/2 కిలో అయినవి. పొలోకి 4 కట్టల గోంగూర అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో నేనైతే చూపిస్తాను మీకు. గోంగూర పచ్చి రొయ్యలు కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా గోంగూర అయితే ఉడకబెట్టుకుందామండి. గోంగూరలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, 2 టేబుల్ స్పూన్ల వరకు. ఇలా వేయడం వల్ల గోంగూర టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలానే 1 స్పూన్ కారం అయితే వేసుకుందాం. ఇదైతే ఉడకబెట్టుకుందామండి. ఇప్పుడు ఇచ్చుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. గోంగూర ఉడికిన తర్వాత చూపిస్తానండి. మూత అయితే పెట్టేసుకుందాం. మూత పెట్టుకుందామండి. ఉడికిన తర్వాత చూపిస్తాను. చూడండి, గోంగూర గిన్నె పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి. నూనె అయితే కాగాలి. నూనె అయితే కాగింది. ఇందులోకి కొద్దిగా దాల్చిన చెక్క, 1 లవంగాయి, 1 యాలక్కాయ అయితే వేసుకుందాము. ఇవి వేయడం వల్ల ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇవి అయితే వేగుతున్నాయి కదండి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం కదా. ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయలు అయితే వేగనిద్దామండి. ఇలా వేగితే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈలోపు ఒకసారి గోంగూర అయితే చూద్దాము. చూడండి, గోంగూర అయితే ఉడుకుతుంది కదా. ఒకసారి అయితే కలుపుకుందామండి. లేత గోంగూర అయితే తొందరగా మగ్గిపోతుంది. చూడండి, ఇదైతే ఉడకాలి. మూత పెట్టుకుందాము. అయిన తర్వాత చూపిస్తానండి. చూడండి, ఉల్లిపాయలు అయితే వేగుతుంది కదా. ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఈ ఉల్లిపాయలు బాగా వేగాలండి. గోంగూర పచ్చిరొయ్యల కూర చాలా బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయలు అయితే చక్కగా వేగినాయి. ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకున్నాము. సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నామండి. ఈ టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా మగ్గిపోవాలి. ఒకసారి అయితే కలుపుకుందాం. టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గిన తర్వాత నేనైతే చూపిస్తానండి. మనం తీసుకున్నవి మరీ పెద్ద రొయ్యలు కాదండి, మరీ చిన్న రొయ్యలు కాదు, మీడియం సైజువి. అవైతే టేస్ట్ చాలా బాగుంటాయి. మరీ పెద్దగా ఉన్న రొయ్య టేస్ట్ అయితే బాగోదండి. ఈ టమాటా ముక్కలు మెత్తబడినిద్దాము. మూత అయితే పెట్టుకున్నామండి. టమాటాలు మెత్తబడిన తర్వాత చూద్దామండి. ఒకసారి గోంగూర ఉడికినాము. చూడండి, గోంగూర అయితే ఉడికింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. లేత గోంగూరే కదండి. గట్టితో ఇలా కలుపుకుంటూ చేస్తే ఇది మెత్తగా అయిపోతుందండి. మనం మెదుపుకునే పని ఉండదు. చక్కగా గట్టితోనే ఇలా కలుపుకుంటే చక్కగా మెత్తగా అయిపోయింది. చూసారు కదా, లేత గోంగూర ఇది. అందుకే చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇదైతే పక్కన పెట్టుకుందాం. చూద్దామండి, టమాటా ముక్కలు సాఫ్ట్గా అయినాయేమో. చూడండి, టమాటా ముక్కలు అయితే ఉడికినాయి కదా. ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నామండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాము. చూద్దామండి ఒకసారి అల్లం వెల్లుల్లిపాయలు వేగినాయేమో. చూడండి, అల్లం వెల్లుల్లిపాయలు అయితే వేగినాయి.
అల్లం వెల్లుల్లిపాయలు అయితే వేగిపోయినాయి కదా, ఇందులోనే రొయ్యలు వేసుకుందాం. క్లీన్ చేసుకున్న రొయ్యలు అయితే ఇందులో వేసేసుకుందాం. చూడండి, రొయ్యలు అయితే వేసుకున్నాం కదా, ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందామండి. ఈ రొయ్యల్లో నుండి వాటర్ సపరేట్ అయ్యేంత వరకు ఈ రొయ్యలను అయితే మగ్గనిద్దాము, కలుపుకుందామండి. మొత్తం కలిపేసుకుందాం. రొయ్యలు బాగా నూనెలో మగ్గాలండి, వాటర్ కూడా సపరేట్ అవుతాయి. కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి. మూత అయితే పెట్టుకుందామండి. మగ్గిన తర్వాత చూపిస్తాను, చూద్దామండి ఒకసారి. చూడండి, రొయ్యల్లో నుండి వాటర్ అయితే సపరేట్ అయినాయి కదా, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందామండి. మనం గోంగూర వేసుకుంటున్నాం కదా, కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. అలాగే 1 స్పూను గోంగూరలు అయితే వేసుకున్నాం కదండి, కూరలో 3 స్పూన్లు కారం వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. అలానే కూరకు సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ అయితే యాడ్ చేశానండి. మొత్తం కలిపేస్తాం. చూడండి, సాల్ట్ కారం వేసుకొని కలుపుకున్నాం కదా, కూరకు సరిపడా వాటర్ వేసుకుందాం. మరీ ఎక్కువ వద్దండి, మరీ ఎక్కువగా వేసుకున్నా రొయ్యి బాగా ఉడికిపోతే ముక్కలుగా అయిపోతుంది. చూడండి, వాటర్ పోసుకున్నాం కదా, ఒకసారి మొత్తం కలుపుకుందాం. చూడండి, కలుపుకున్నాం కదా వాటర్ వేసి, ఇదైతే దగ్గరగా uniద్దామండి. మూత అయితే పెట్టుకుందాం. అయిన తర్వాత చూపిస్తాను. చూడండి, మనం పోసిన వాటర్ మొత్తం దగ్గరగా అయిపోయింది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇందులో మనం గోంగూర అయితే యాడ్ చేసుకుందాం. చూడండి, ఇందులో గోంగూర వేసుకుందాం. చూడండి, గోంగూర మొత్తం వేసుకొని కలిపేసుకుందాం. చూడండి, గోంగూర వేసుకొని కలుపుకున్నాం కదా, ఉప్పు సరిపోయిందేమో ఒకసారి చూసుకుందాం. సరిపోతే అడ్జస్ట్ చేసేసుకుందామండి. చూడండి, సాల్ట్ అయితే సరిపోలేదు, 1 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాము. సాల్ట్ వేసుకొని కలుపుకొని గోంగూర వేసుకున్నాం కదండి, సన్న మంట మీద ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఉడకనిద్దామండి. ఇలా ఉడకడం వల్ల రొయ్యకి పులుపు మొత్తం పట్టుకొని టేస్ట్ బాగుంటుందండి. రొయ్య 10 నిమిషాలు అయింది కదా, చూడండి, కర్రీ ఆయిల్ అయితే తేలింది కదా, ఇలా ఉంటే సరిపోతుందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. గోంగూర పచ్చి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది రైస్కి, చపాతీకి, దేనికైనా సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలానే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అలానే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.